నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక పాలఘాటు పిల్ల. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రా వరలక్ష్మి, నువ్వు రాలేదామా అని అనుకుంటూనే ఉన్నాను. నాకు కాబోయే చిన్న కోడలను చూద్దుగానిరా. వరండా మెట్లు ఎక్కుతుండగానే లాక్కుని వెళుతున్నట్లు పిలిచికెళ్ళింది మీనాక్షమ్మ. వరలక్ష్మి కుతూహలంగా అనుసరించింది. అట్టే ఆడంబరంగా పెళ్లి జరిపించే సూచనలేవీ లేకున్నా ఇంటి నిండా ముగ్గులు, గడపలకు పసుపు కుంకాలు, పచ్చని మామిడాకు తోరణాలతో పెళ్లి కళ్ళ తాండవిస్తున్నట్లుగానే తోచింది వరలక్ష్మికి. లోపల గదిలో 5-6 మంది ముత్తైదుల మధ్య తల ఉంచుకుని కూర్చుని ఉంది కొత్త పెళ్లి కూతురు. చూడు, బాగా చూడు, పిల్ల ఎలా ఉంది? ఓ విధమైన సవాలుంది మీనాక్షమ్మ కంఠస్వరంలో. వరలక్ష్మి పరిశీలనగా చూసింది. తెలుగు భాష రానందువల్ల తన చుట్టూరా ఉన్న వారేం మాట్లాడుతున్నది అర్థం కాక జవాబివ్వటం ఎలాగో తెలియని నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్న కుందనపు బొమ్మలాంటి ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి ముంచుకు వచ్చింది వరలక్ష్మికి. కొద్దిగా తలెత్తి తమ్మిద్దరి వైపు చూచి తిరిగి తల వంచుకుందా అమ్మాయి. ఎలా ఉంది? మీనాక్షమ్మ తిరిగి రెట్టించింది. బంగారు బొమ్మలా ఉంది పిన్ని, అంది వరలక్ష్మి నవ్వుతూ. అలా చెప్పు, నా కొడుకు మాత్రం ఏం తక్కువే వరం. రాజాలా ఉండడు రూపానికి, కాకుంటే కాస్త అమాయకత్వం. ఈ కాలపు మోసాలు కుట్రలు తెలియవు, అంతేగా. మీనాక్షమ్మ వాక్ప్రవాహం సాగుతుండగానే వరలక్ష్మికి సత్యమాకారం గుర్తుకొచ్చింది. ఎంత కన్నతల్లి అయినా మీనాక్షమ్మ ఎంతటి ఆత్మవంచనకు పాల్పడుతుందా అనిపించింది. పై పెదవి కొరుకు తిన్నట్లు పొడుచుకు వచ్చిన 2 పళ్లతో, నంగి మాటలతో, పుట్టెడు చెముడతో, సూదుల్లా నెక్కబొడుచుకున్నట్లుండే జుట్టుతో తనేం మాట్లాడుతున్నాడో, తనకేం కావాలో, తన కోసం వేలుకు ఏ పనులు చేసుకోవాలో కూడా తెలియని పిచ్చి సత్యం. మీనాక్షమ్మ దృష్టిలో అందగాడు కేవలం కాస్తంత అమాయకుడునా? అందుకే పిలిచి పిల్లనివ్వమని కోరితే మూతి తిప్పుకున్న వాళ్ళ మొహాలు మాడిపోయేలా ధర 100 ఎక్కువైనా పర్వాలేదని బంగారు బొమ్మలాంటి పిల్లను తీసుకురమ్మన్నాను మా మధ్యవర్తిని. పాలఘాటు చిదంబరం గాలించి 800 పోతే పోయింది లెమ్మని పట్టుకువచ్చాం. ఏమంటావ్? మీనాక్షమ్మ గర్వంగా చూసింది. వరలక్ష్మి తల వంచుకుంది. అంత తీవ్రంగా హెచ్చు స్థాయిలో ఆవిడ మాట్లాడుతున్నదేమిటో అర్థం కాక చేష్టలను బట్టి అది తనను గురించేమోనన్న అనుమానంతో, భయంతో తన చక్రాలట్టి కళ్ళు మరింత పెద్దవిగా చేసి చూస్తుందా అమ్మాయి. వరలక్ష్మికి ఎందుకో గుండెలో చేయి పెట్టి కెలికినట్లయింది. తను ఆ బిడ్డ మీదే పుట్టింది. తను ఒకనాడు ఇలాగే తేబడింది, ఇలాగే బెదురుగా కూర్చుంది. తన వారెవరు, కనీసం తన భాష తెలిసిన వారెవరూ లేరని బేజారెత్తిపోయింది. చుట్టూరా కూర్చుని ఉన్న ముత్తైదువులు ఏమిటో అడుగుతున్నారా పిల్లని. అక్క చెల్లెళ్ళందరూ అమ్మా నాన్న ఉన్నారా అంటూ ఆ అడిగే తీరులో సమాధానం ఆశించడం కంటే, నీకు మా భాష రాదు సుమా, మేం నిన్ను తిట్టినా నువ్వు అర్థం చేసుకోలేవు అన్న హేళన మాత్రమే నిండు ఉన్నట్లనిపించింది వరలక్ష్మికి. కసాయి వారి మధ్య ఉన్న పశువులా తలవంచుకుందా అమ్మాయి. అన్నట్లు మీ దేశమేగా ఆ పిల్లదేను, మీ భాషలో కాస్త మాట్లాడుతుంది వరలక్ష్మి. బొత్తిగా భాష, మనుషులు కొత్త కావటంతో పిల్ల బెదిరిపోతుందో ఏమిటో. అందుకే నీకు కబురంపాను ముత్తైదువుగా. మరో గంటలో పురోహితుడొస్తాడు. ఏదో తూతూ అనిపిస్తాము. నే వెళ్ళనా? మీనాక్షమ్మ వెళ్ళిపోయింది. నీ పేరేమిటి? వరలక్ష్మి మృదువుగా అడిగింది ఆరవంలో. ఆ అమ్మాయి పక్కన కూర్చుంటూ స్నేహపూర్వకంగా నవ్వుతూ నమ్మనట్లు వరలక్ష్మి వైపు క్షణకాలం చూచింది. మీకు మా భాష వచ్చా? అంది ఆరవంలో ఆశ్చర్యంగా. వరలక్ష్మి నవ్వింది. రావటమేమిటి? నేను పుట్టింది పాల్ఘాట్లో, నువ్వు చిదంబరంలో. నేను నీలాగే ఈ దేశం వచ్చాను, కొనుక్కు వచ్చారు. మృదువుగా ఆ అమ్మాయి చెయ్యి తన చేతిలోకి తీసుకుంది వరలక్ష్మి. ఆ స్పర్శలో పుట్టిన గడ్డ తాలూకు అభిమానం నిండి ఉంది. ఒకే పరిస్థితుల్లో కలుసుకున్న ఆప్తమిత్రులిద్దరిలో కలిగే ఆనందానుభూతి ఉంది. నట్టనడి సముద్రములో మునిగిపోతున్న వ్యక్తికి హఠాత్తుగా ఓ నావ ప్రత్యక్షమై రక్షించినప్పుడు కలిగేంతటి
భావాతీతమైన హాయి ఏదో అనుభవానికి వచ్చింది ఆ అమ్మాయికి. ఇంతకు నీ పేరు చెప్పావు కావు? వరలక్ష్మి అడిగింది తిరిగి. మరకతం. చాలా బాగుంది. ఆ అమ్మాయి కళ్ళలో వెన్నెలలాంటి వెలుగు. ఏ పేరు ఏమిటో అరవమేళం, మీరిద్దరూ మాట్లాడుకోండి, మాకేం అర్థమవుతుందా ఏమన్నానా అంటూ లేచారు ముత్తైదువులు. ఇక ఆ పిల్లని ఆట పట్టించడానికి తమకు అవకాశం చిక్కదన్న అక్కసు నిండి ఉంది వారి మాటల్లో. మరకతం అయోమయంగా చూచింది వారి వైపు. ఇదిగో వరలక్ష్మి, మాట్లాడితే మాట్లాడావు కానీ నిన్ను మించిన దాన్ని చెయ్యబోకు నీ శిష్యురాలిని. నీ మొగుడు కంటే చాదస్తుడు పాపం, పిచ్చి సత్యం అంది చివరిగా వెళుతున్న మాణిక్యాంబ. వరలక్ష్మికి మనిషి రూపాలలో ఉన్న విషపు పురుగుల్లా కనిపించారు వాళ్ళ క్షణంలో. ఏమంటున్నారు వాళ్ళంతా అక్క? నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. నిన్న రాత్రి ఇక్కడికి తెచ్చారు నన్ను. మన దేశం వదిలి 3 రోజులైంది. రైలు, బస్సులో, బండిలో ప్రయాణం చేశాను. ఊళ్ళ పేరేమిటో కూడా తెలియటం లేదు. ఎవరెవరో వస్తున్నారు, ఏమిటేమిటో అడుగుతున్నారు, గొడ్డును చూచినట్లు చూస్తున్నారు. ఇందాక నీతో మాట్లాడినావిడ నాకు కాబోయే అత్తగారన్నది మాత్రం నాకు అర్థమైంది. అంతే. ఒక్కసారిగా అవరోధం తొలగిన జల ప్రవాహంలా మారింది మరకతం. వరలక్ష్మి పేలవంగా నవ్వింది. వాళ్ళు మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను. ఇక ముందు ముందు నీకు తెలుగు భాష వస్తుందిలే, అప్పుడు అర్థమవుతాయి. ఇంతకు నీకు కాబోయే భర్తను చూసావా? వరలక్ష్మి గుండె గతుక్కుమంది. అవును, సరిగ్గా తనలాగే. ఆ భర్త ఎవరో, ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో మరకతానికి తెలియదు. ఈ బంగారు బొమ్మ మనసులో ఎన్ని రంగులు కలలున్నాయో అవి కాసేపటిలో శాశ్వతంగా బూడిద కాబోతున్నాయని ఎలా తెలియచెప్పటం? నువ్వు చూసావా అక్క? ఎలా ఉంటారు? మా అమ్మ వచ్చి చూస్తానంది. ఆ మధ్యవర్తి ససేమిరా అన్నాడు. నాకొక్కరికే 100 రూపాయలు అవుతాయట ఛార్జీలకు. అంచేత వెంట మరెవరూ రావటానికి వీల్లేదన్నాడు. కొంపతీసి ప్రయాణం మధ్యలో ఆ ముసలి పీనిగే నన్ను పెళ్లాడతానంటాడేమోనని భయపడ్డాను కూడా. మా అమ్మ అయితే ఎంతగా ఏడ్చిందో, పిల్లని అమ్ముకోవలసి వచ్చిందని దరిద్రం వల్ల. కనీసం పెళ్ళైనా చూడలేకపోతున్నాను. అల్లుడు ఎలాంటివాడో, ఎన్నేళ్లవాడో, ఎన్నో పెళ్లివాడో కూడా తెలియదు. ఈ మధ్యవర్తి మొదటి పెళ్ళే అంటున్నాడు. నమ్మటం ఎలా? అంటూ ఎంతకు ఆయన ఎలా ఉంటారక్క? నవవధువుకుండే సహజమైన కుతూహలము, ఆతురత, బాల్యం పూర్తిగా వదలని చాపల్యం, తన భాష తెలిసిన ఒక ప్రాణి దొరికిందన్న ఆనందము మరకతం మాటలలో ప్రతిధ్వనిస్తున్నాయి. మనస్సు రాయి చేసుకోమని మృదువుగా చెబుదామని పెదవి విప్పబోయింది వరలక్ష్మి. మీనాక్షమ్మ దూసుకు వచ్చింది గదిలోకి. అరే, అప్పుడే స్నేహితులైపోయారు. నేను అనుకున్నాలే, పదండి పదండి. పురోహితుడొచ్చాడు. ఆ మేళం రికార్డు పెడుతున్నారు మీ బాబాయి. ఆ పిల్ల కాస్త ఎలా మసులుకోవాలన్నది మీ భాషలో చెప్పు. పీటల మీద మేం కూర్చుని ఒకరికొకరం భాష రాక అవస్థపడాలి లేకుంటే. రా మకరతం అంది వరలక్ష్మి లేస్తూ. చటుక్కున వెనుదిరిగింది మీనాక్షమ్మ. ఆ పాడు పేరు వద్దులే, మహాలక్ష్మి అందామనుకున్నాం మేమంతా. దానితో ఆ మాటే చెప్పు. వరలక్ష్మి వెండి మీద ఎవరో చరిచినట్లయింది. మరకతం, మహాలక్ష్మి, ఒకప్పుడు వల్లి, ఇప్పుడు వరలక్ష్మి. వద్దు వద్దు, తనలాంటి జీవితం మరకతానికి ప్రసాదించవద్దు భగవాన్. శరీరమంతా చెమట పట్టినట్లయింది వరలక్ష్మికి. రాండే వరం, వేళ మించిపోతుంది. ఎంత శంకర పెళ్ళి అయినా ముహూర్తమే మరి. గబగబా వెళ్ళింది మీనాక్షమ్మ. వరలక్ష్మి గుండె దడదడలాడిపోతుంది. పీటల మీద పిచ్చి నవ్వు నవ్వుతూ కూర్చుని ఉన్నాడు పిచ్చి సత్యం. చుట్టూరు వచ్చిన కొద్దిపాటి బంధువులు, తెలిసిన వారు కూర్చుని నవ్వుకుంటున్నారు ముసిముసిగా. పీటల మీద కూర్చోబోతూ తన కాబోయే భర్త కేసి చూచిన మరకతం కొయ్యిబారినట్లు నిల్చుండిపోయింది. వరలక్ష్మి చేతిని పట్టుకుని ఉన్న ఆమె చిన్న చెయ్యి పిడికిలి బిగిసి మంచుగడ్డలా మారినట్టయింది. ఆమె హృదయం మీద ఆ క్షణాన ఎన్ని వేల చలిపిడుగులు పడ్డాయో ఒక్క వరలక్ష్మికి అర్థమయ్యింది. మరకతం వరలక్ష్మి వైపు చూసింది. ఇద్దరి కళ్ళు క్షణకాలం కలుసుకున్నాయి. మరకతం నీళ్లు నిండిన కళ్ళతో కోటి ప్రశ్నలు సుడులు తిరుగుతూ కనిపించాయి వరలక్ష్మికి. నా జీవితం విలువ 800 రూపాయలక్క. నేను చేసిన ఏ పాపానికి ఈ శిక్ష విధింపబడుతుంది? నా చుట్టూరా ఈ వింత చూస్తున్న వీరంతా మనుషుల ఆకారములో ఉన్న దెయ్యాల? దారిద్ర్యంలో జన్మించటం ఒక్కటే నేను చేసిన పాపమైతే
దానికి విధి ఇంతటి దారుణమైన శిక్ష విధించాలా? ధైర్యం తెచ్చుకో, పీట మీద కూర్చో. పూడుకుపోతున్న కంఠాన్ని పెగుల్చుకుంటూ గొణికింది వరలక్ష్మి. బలి పశువులా కూర్చుంది మరకతం. ఆమె వెనుకగా ఆమె పమిటి కొంగు సాపు చేస్తూ కూర్చుంది వరలక్ష్మి. తను సరిగ్గా ఇలాగే కూర్చుంది ఆనాడు. మరకతం వెక్కిళ్ళు వినిపించకుండా ఏడుస్తుంది. ఆమె పక్కలు వదులుతున్నాయి. వరలక్ష్మి శోష వస్తున్న దానిలా మోకాళ్ళ మధ్య తలపెట్టుగా కళ్ళు మూసుగా కూర్చుంది. నాదస్వరం రికార్డు మొదలైంది గ్రామ్ఫోన్లో. ఈ రాత్రికే ఆ కాస్త జరిపించేస్తారట. వెనుక గుసగుసగా మాటలు. ఈ రాత్రి మరకతానికి మొదటి రాత్రి. ఇక మొదలయ్యేవన్నీ కాళరాత్రులేనేమో. వరలక్ష్మిని ఏదో మగత కమ్మినట్లయింది. ఆమె మనసు గతంలోకి వేగంగా దొర్లుకుపోయింది. 12 ఏళ్ల క్రితం ఇలాగే పెళ్లి జరిగింది వల్లికి. అప్పట్లో ఆమె ధర 500. తండ్రి తాగుబోతూ. ఆ త్రాగుడు విపరీతం కావటంతో అతగాడు చేస్తున్న హోటల్ సర్వర్ పని కూడా పోయింది. తల్లి హోటల్లో పప్పు రుబ్బి మంచినీళ్లు పోసి వల్లిని సాయంగా ఉంచుగా 5గురు పిల్లలతో సంసారాన్ని లాక్కువచ్చేది. వల్లి ఓణీలు వేసేసరికి తండ్రి శాశ్వత రోగిగా మారాడు. వయసుకు మించి పెరిగి అందంగా ఆకర్షణీయంగా ఉన్న వల్లి కలవారి ఇళ్లలో హోటళ్లలో మంచినీళ్లు పోయటం సమస్యగా తయారయ్యింది. హోటల్ ప్రొప్రైటర్ కొడుకు షణ్ముగం ఓ రోజు ఓణి పట్టుకులాగాడు. చంకనున్న బిందెలో నీళ్లు అతగాడి నెత్తిన దెమ్మరించి కోపంతో, లీడరు వేలిపిల్లే, వయసు ముదిరిన వంకర చూపు తగ్గని వెధవ, ఏటి దగ్గరికి నీళ్ళకి వెళ్ళటానికి భయం, పక్కింటి శటకోపం, ఎదురింటి నీలకంఠం, వల్లి వయసు కూతుళ్ళు ఇంట్లో ఉన్న అస్తమాను వల్లిని కాల్చేసేలా చూడటం సాగించారు. వల్లి తల్లి ఆండాలకు మతిపోతుంది పరిస్థితి గమనించిన కొద్దీ. ఆ సమయంలోనే వల్లి మనసులో ఓ సుందర రూపం హత్తుకుపోయింది. బట్టల వ్యాపారం చేస్తున్న పరమశివన్ కొడుకు నటరాజన్. పరమశివన్ ఇంట్లో కూడా మంచినీళ్లు పోసేది వల్లి. నటరాజన్ మర్యాదగా చూసేవాడు. ఇంటిల్లి పాది గౌరవంగా మెలిగేవారు. షణ్ముగం నెత్తిన నీళ్లు తిమ్మరించిన రోజున ఆ కోపంలో సగం సగం తడిసిన బట్టలతోనే త్రోవలో ఉన్న పరమశివన్ ఇంట్లోకి వచ్చింది వల్లి. రూపుతూ సంగతేమిటో చెప్పింది. పరమశివన్ అతగాడి భార్య విరగబడి నవ్వారు. పోన్లే, మంచి పని చేశావు. వాడు నీ చేత మంచినీళ్లు మాన్పిస్తే మరేం మునిగిపోదు. మా బట్టల కొట్లో ఎలాగూ కావాలి నీళ్లు. అదనంగా 2 బిందులు మేమే పోయించుకుంటాం అని చెప్పారు. నీ ధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని మెచ్చుకుంటున్నాను వల్లి అన్నాడు నటరాజన్. ఆ క్షణం నుంచి నటరాజన్ మీద ప్రత్యేగాభిమానం మొలకెత్తింది. హద్దులు మీరని అతగాడి ప్రవర్తన ఎంతో ముద్దుగా ఉండేది. నటరాజన్ నావాడైతే అన్న భావన పెరిగి పెద్దది కావటం మొదలెట్టింది. తెలుగుదేశంలో కొందరు 2వ పెళ్లి, 3వ పెళ్లి, ముసలివారికి, చాదస్తులకు, విచ్చలవిడి రకాలకు ఎవరూ పిల్లనివ్వకపోతే పాలఘాటు నుంచో చిదంబరం నుంచో వెతుక్కు వస్తాం. అక్కడ కొందరు ఆడపిల్లలను అమ్ముకుంటుంటారు. డబ్బు పారేస్తే సరి అనే మధ్యవర్తులు పెరిగిపోయారు. ఆ నింద రుజువు చేస్తూ తమ పిల్లలని అమ్మే కొందరు ఎక్కడా పెరిగిపోయారు. పక్కింటి తాయారు 2 కూతుళ్లను తెలుగుదేశం పంపి 1000 రూపాయలు సంపాదించింది. ఆ కూతుళ్ళైనా నిక్షేపం లాంటి 3వ పెళ్లి మొగుళ్లతో లంకంత ఇళ్లలో మహారాణుల్లా బ్రతుకుతూ తల్లికి నెల నెల 25,000 పంపుతున్నారు కూడాను. ఇలాంటి వార్తలు ఎక్కువైపోయాయి. సరిగ్గా నటరాజన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన రోజే తెలుగుగడ్డ నుంచి ఓ మధ్యవర్తి మహాశయుడు పిల్లబేరానికి వచ్చాడు ఆండాళ్ళ దగ్గరికి. తానిప్పట్లో మంచి సంబంధం చూసి పిల్లకు పెళ్లి చేయలేనని ఆమెకు తెలుసు. అందుకు కొంత కారణం పిల్ల తండ్రి, అతగాడి చరిత్రేనని కూడా ఆమెకు తెలుసు. వల్లి అందచందాలు, వాటి వల్ల వస్తున్న అనార్థాలు ఆమెకు తెలుసు. గుండెల మీద కుంపటిలా ఉన్న ఆ పిల్ల బరువు తను దించుకోవటమే మంచిదని తోచింది ఆమెకు. నటరాజన్ తల్లిని తండ్రిని శతవిధాలా ఒప్పించాలని చూశాడు. కానీ ఇద్దరికిద్దరూ ఒప్పుకోలేదు. వల్లి పేదపిల్ల, మంచి పిల్ల, చేతనైన సాయం చేద్దాం, అంతేకాని ఇంటి కోడలిగా మాత్రం అంగీకరించాం అనేసారిద్దరు. అమ్మను నాన్నను వ్యాపారాన్ని వదిలేసి వస్తాను, నాతో వచ్చే వల్లి, ఎక్కడో ఓ చోట ఇద్దరం హాయిగా బ్రతుకుదాం అన్నాడు నటరాజన్. ఆ సరికే వల్లి తండ్రి అడ్వాన్స్గా 300 తీసుకున్నాడు. వల్లి ఆ రాత్రంతా ఆలోచించింది. పరమశివన్ కుటుంబం తనకు మేలు చేసింది. ఆ కృతజ్ఞత అయినా లేకుండా నటరాజన్తో తను వెళ్ళి కృతజ్ఞురాలు కాలేదు.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటరాజం తన కోసం సర్వం నాశనం చేసుకోవటం ఆమె మనసు సుతరాము ఒప్పుకోలేదు. అయితే ఈ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుంది? దుర్భర దారిద్ర్యంలోనా? వల్లి ఆలోచనలు సాగుతుండగానే వారం రోజులు గడిచిపోయాయి. మధ్యవర్తి వచ్చాడు. వెంట ఎవరూ రావద్దన్నాడు. వద్దే పశువుల రైల్లో కూర్చుంది వల్లి. ఆమె కలవారింటి కోడలు కావాలని కోరుకోలేదేనాడు. గంతకు తగిన బొంతల, తమ అంతస్తుకు తగినవాడే తనను నటరాజన్లా గౌరవంగా, అపురూపంగా, అనురాగంతో చూచుకునే వ్యక్తి అయితే చాలనుకుంది. అతగాడు తనలానే నీళ్లు మోసినా పర్వాలేదు, హోటల్లో సర్వరుగా ఉన్నా పర్వాలేదు. తను పుట్టి పెరిగిన వాతావరణం నుంచి గుర్తు తెలియని చోటుకు గిరవాటు వేయబడుతుందని మాత్రం కలలో కూడా ఊహించుకోలేదు. ఆమె ఊహ కందనంతటి దూరం వచ్చింది ట్రైన్. భాష కొత్త, ప్రదేశం కొత్త. నీ పేరేమిటి? అదే ప్రశ్న చాలామార్లు చాలామంది అడిగాక అర్థమైంది. వల్లి. చీచి, వరలక్ష్మి అని చెప్పు. వల్లి బాగాలేదు. చేతులు తిప్పి సైగలతో చెప్పింది ఓ ముత్తైదువ. 1-2 నెలలుగా మద్రాసులో ఉంటున్న ఒక ఆవిడ వచ్చి రాని తమిళంలో కొన్ని ముక్కలు చెప్పింది. పెళ్ళి అయిపోయింది. రాత్రి, అది మొదటి రాత్రి. 2 తోటికోడళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటుండగా ఆ మాటలకర్థం తనకు తెలియలేదు. కానీ భావం అర్థమైంది. ఈ పిచ్చివాడి ప్రణయం ఎలా ఉంటుందో, మన భాషరాని ఆ పిల్ల ఎలా మాట్లాడుతుందో అన్న వ్యంగ్యం, హేళన అంతే. 2 బావగారు అలాగే నవ్వుకుంటున్నారు. అత్తగారు హడావిడిగా తిరుగుతుంది. కొరగాని కొడుకు, అందున చాదస్తపు కొడుకు, పెళ్లి చేయగలిగానన్న గర్వంతో టీవీగా తిరుగుతుంది. మామగారు మాత్రం పాదాభివందనం చేసిన కొడుకుని, కోడల్ని ఆశీర్వదించారు. కోడల వైపు పరీక్షగా చూశారు. ఆయన కళ్ళల్లో జాలి, బాధ గూడు కట్టుకుని ఉన్నట్లనిపించింది వల్లికి. భయంతో గదిలో అడుగుపెట్టిన వల్లి వరలక్ష్మి పసిపాపలాంటి భర్తని చూసి జాలిపడింది. అమాయకత్వంతో నిండిన అతగాడి అనాకారితనాన్ని సహించింది. పెళ్లికి పెళ్ళానికి అర్థం కూడా తెలియని అతగాడి పసిపాప మనస్తత్వానికి చెయ్యెత్తి మొక్కింది. గదిలో చాపపరుచుకుని నిశ్చింతగా పడుకుంది. పసిబిడ్డలాంటి తన భర్త రాఘవను సాకటంలో తన జీవితం గడిచిపోతే అంతే చాలనుకుంది. 2 నెలలు తిరిగేసరికి వరలక్ష్మికి ఆ కుటుంబంలోని సభ్యులు, వారి మనస్తత్వాలు అద్దం చూచినట్లు అర్థమైపోయాయి. వరలక్ష్మి అత్తగారు లక్ష్మమ్మ పరమ భాగవోత్తమురాలిలా కనిపిస్తుంది. తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానం చేసి పూజలు పునస్కారాలు చేస్తూ మడిగట్టుగా కోడళ్లకు పనులు పురమాయిస్తూ వంట చేస్తుంది. 10 గంటలకల్లా పెద్ద బావుగారు సీతారామయ్య, రెండవ బావుగారు నాగేశ్వరం భోజనాలు చేసి ఒకరు తాలూకా ఆఫీసు, మరొకరు కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళిపోతారు. తల్లికి మంచినీళ్లు కావిడితో తెచ్చిపోస్తూ, తండ్రికి మడిబట్టలు ఆరవేస్తూ, అక్కడక్కడ తను ఏరుకవచ్చుకున్న సినిమా కాగితాలు ఇంటి గోడల నిండా అంటిస్తూ, తనలో తను నవ్వుకుంటూ గొనుక్కుంటూ కూర్చుని ఉంటాడు రాఘవ. మామగారు ప్లేడర్ కుముస్తా. ఉదయాన్నే వెళ్ళి పని చూసుకు వచ్చి 10 గంటలకల్లా పూజ ముగించి పెద్ద కొడుకులిద్దరూ అలా వెళ్ళగానే భోంచేసి వెళతారు. రాఘవను పిలిస్తే ఒక్కోసారి భోజనానికి వస్తాడు, ఒక్కోసారి రానని మొండికేస్తాడు. వాడిష్టం వచ్చినప్పుడు తింటాడులే, ఎక్క వెదవా అంటూ తల్లి కాసేపు తిట్టి కోడలు ముగ్గురికి వడ్డించి తను తింటుంది. ఆ తర్వాత ఆ వీధిలోని ఆడవాళ్ళు, ముఖ్యంగా పని పాటలు లేని ముత్తైదువులు, విధవలు లక్ష్మమ్మ చుట్టూరా కూర్చుంటారు. వ్యాసపీఠ ముందు కూర్చుని భారతమో భాగవతమో చదివి వినిపిస్తూ ఆ గ్రంథాలలోని అర్థం ఎలా ఉన్నా తనకిష్టమైన అర్థాన్ని వివరిస్తుంటుంది లక్ష్మమ్మ. ఇక సాయంత్రం ఆవిడ పనులేమీ ముట్టుకోదు. కోడళ్ళు చూసుకోవలసిందే. వరలక్ష్మి వచ్చాక వారం 10 రోజులు మాత్రం పెద్ద కోడళ్ళు అనసూయ, సావిత్రి చేసేవారు. ఆ తర్వాత వరం అడుగు, ఆయన గారు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఈ వంట పనిలో ఉంటే ఎగిరి పడతారు. ఈ మల్లి చెండు కట్టి పెట్టుకు వస్తాను, ఆ వంట పని చూద్దు అంటూ ఇద్దరికిద్దరూ తప్పుకోవటం సాగించారు. నువ్వు వచ్చాక కూడా వాడు మంచినీళ్లు కావిడి తేవటం బాగోలేదు వరం. నీకెలాగూ మీ పుట్టినింట్లో అలవాటేగా నీళ్లు తేవటం. ఈ రోజు నుంచి ఆ పని నువ్వు చూసుకో అంది అత్తగారు. 3 నెలలు తిరిగేసరికి ఆ ఇంట్లో చాకిరీ అంతా వరలక్ష్మి పాల్పడింది. వరలక్ష్మి ఆడపడుచులు కూడా చిత్రమైన వారే. 3కి 3 వంతుల వారీగా పుట్టినింటికి 10 రోజులకో మారు వస్తారు. 3కి సుస్థియే. అదేం చెప్పో ఎవరికీ తెలియదు. పుట్టినింట్లో ఉన్న నెల రోజులు హాయిగా తింటారు, తిరుగుతారు.
తీరా వాళ్ళ భర్తలు వచ్చి పిలుచుకు వెళదామనుకునే రోజుకు మంచం ఎక్కేస్తారు. ఒక ఆవిడకు డాక్టర్ చెప్పాడట భర్తకు దూరంగా ఉండాలని. రెండో ఆవిడకు అత్తవారింటి నీళ్లు పడవట. మూడో ఆవిడ బొత్తిగా సుకుమారి. పెళ్ళై సంవత్సరమే కాబట్టి ఇంకా అత్తిళ్ళు కొత్తగానే ఉంటుందట. వరలక్ష్మికి ఇవేం పట్టలేదు. రాఘవకు వేళకు భోజనం, స్నానం వగేరా చూసుకోవటం, ఇంటికి చాకరీ చెయ్యటం, కాస్త తీరిక దొరికితే తెలుగు మాటలు అక్షరాలు నేర్చుకోవటం. ఈ జీవితం ఏమంత బాధకరంగా తోచలేదు వరలక్ష్మికి. కానీ చిన్నబాబుగారు నాగేశ్వరం ప్రవర్తన రోజురోజుకు శృతి మించుతుంటే మాత్రం బాధనిపించింది. వెకిలి చూపులు మాటలు దాటి చటుకున చెయ్యి పట్టుకున్నాడు. ఓ రోజు విదిల్చి పారేసింది. అత్తే బెట్టు చేయకు వరం, ఎక్కడికి తప్పించకపోలేవు అన్నాడు కోపంగా. వరలక్ష్మి నిర్ఘాంతపోయింది. ఈ సంగతి ఎవరితో చెప్పాలి? సాయంత్రం పాలు పోయటానికి వచ్చిన నాంచారమ్మ వరండాలో నిల్చుని గొప్పగా చెబుతుంది అందరితో. తన మరిది తననేదో తులిపి మాట అన్నాడట. తన భర్త దేశం పోయి ఉన్నాడట. అంతే, తను అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందట. తన అన్నదమ్ములు వచ్చి అత్తగారింటి మీద విరుచుకుపడ్డారట. తన మరిదికి 4 తగ్గించారట. తన అత్తగారు, మామగారు, బావగారు అంతా తన దగ్గరకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని మరీ పిలుచుకు వచ్చారట. వింటున్న వరలక్ష్మికి తన పరిస్థితి ఏమిటో బోధపడింది. ఆదుకునే పుట్టింటి వారు తనకు లేరు. ఉన్నా లేనట్లే. భర్త అమాయకుడు. పోనీ అత్తగారికి చెప్పుకుంటే పెద్దావిడ, అన్నీ తెలిసిన జ్ఞాని, కొడుకును మందలిస్తుంది. మర్నాడు మధ్యాహ్నం అత్తగారికి వ్యాసపీఠం అమరుస్తూ మెల్లిగా చెప్పింది వరలక్ష్మి. ఓస్, ఇదా రహస్యం? ఇంకా ఏమిటోననుకున్నాను. రాఘవేననుకుంటే నువ్వు తిక్కదానివే దొరికావు నాకు. ఇలాంటివి పైకి చెప్పుకోవచ్చా? రాఘవ బిడ్డంటూ లేకపోతే రేపు నీ ఇల్లు నిలిచేదెలా? పోపో, నీ పని నువ్వు చూసుకో, నన్ను కదిలించక. మొదటిసారిగా వరలక్ష్మికి తను ఉన్న ఇల్లు కప్పుకూలి నెత్తిన విరుచుకుపడ్డట్లు అనిపించింది. నీ చెప్పలే వరం, గోటికి పోయేదానికి గొడ్డలి వెతుకుతావు అన్నాడు నాగేశ్వరం నవ్వుతూ. ఆ క్షణంలో తెలిసిపోయింది వరలక్ష్మికి తన చుట్టూరా ఉన్నది మనుషుల రూపాలలో ఉన్న క్రూరముఖాలని. అవన్నీ తనను, తన జీవితాన్ని నంచుకు తినాలని కోరుతున్నాయని. వరలక్ష్మి వెన్నలాంటి మనసు మట్టిలా మారిపోయింది. 7 ఏళ్ళు గిర్రున తిరిగేసరికి వరలక్ష్మి 3 మగపిల్లల తల్లి అయింది. పెద్ద బావగారితో, చిన్న బావగారితో అరమరకులు లేకుండా చుట్టూరా ఎందరో ఉన్నా సరసంగా సంభాషిస్తుంది. ఏటొచ్చి వాళ్ళిద్దరే వరలక్ష్మిని, ఆమె పిల్లలని, వారి బాధ్యతలని ఎలా వదిలించుకోవాలన్న ఆలోచనలో పడవలసి వచ్చింది. మామగారు చనిపోయారు. పెద్ద తోడికోడలిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. బావగారులు పాపం రాత్రి వేళల్లో ఇంటి పట్టున ఉండటం లేదు. వాళ్ళిలా మారటానికి కారణం వరలక్ష్మేనని బాహాటంగా ప్రచారం ప్రారంభించారు. వరలక్ష్మి మొదట్లో బాధపడేది, తర్వాత నవ్వుకునేది. అమాయకుడైన తమ్ముణ్ణి, తోడబుట్టువు లాంటి మరుదుల్ని నాశనం చేసిన వాళ్ళు మనుషులని, వారిలో నీతి ఉందని, అదేదో నా వల్ల చెడిందని మీరెందుకు అనుకుంటున్నారక్కయ్య అనేసింది ఓ రోజు. బావగారులిద్దరూ ట్రాన్స్ఫర్లు చేయించుకు వెళ్ళిపోయారు. అత్తగారికి కీళ్లవాత వచ్చేసింది. మంచంలోనే ఉంటుంది. వరం, నువ్వు దేవతవే. రెక్కలొచ్చిన పక్షులన్నీ ఎగిరిపోయాయి. శక్తి ఉడిగిన నన్ను, ఆ పిచ్చివాడిని నువ్వే ఓ దరికి చేర్చాలి అంటూ వాపోయింది. అలా ఆవిడ చెబుతుంటే మట్టిలా మారిన మనసు రాయిలా గట్టిపడిపోయింది. పొగడ్తలకు, తెగడ్తలకు చలించని స్థితికి వచ్చింది. ఇప్పుడు వరలక్ష్మిని పీడిస్తున్న సమస్య ఒక్కటే. సంపాదన లేని భర్త, ఎదిగి వస్తున్న 3 పిల్లలు, తన వాటాకుగాను వచ్చిన 2 గదులు, పట్టుమని 20 రూపాయలు బాడుగైనా రావు. భవిష్యత్తు ఎలా? ఇప్పటికే ఇంట్లో వారు, బయటవారు కూడా తనని రాళ్లు రువ్వి తరుముతున్నారు. ఈ ముసలావిడి కూడా చచ్చాక ఇక తనకు రక్షణ ఎక్కడా? ఆశ్రయం ఎక్కడా? వరలక్ష్మి అలా గుండెల విసేలా లోపల కుమిలిపోతున్న సమయంలోనే పిలవని పేరంటంలా వచ్చాడు సుందరయ్య. వయసు ఉడిగిన వాంఛల చావని ముసలి పీనుగా, కట్టుకుపోయేంత ఆస్తితో పాటు కట్టుబాటు ఎరిగిన జీవితం గడుపుతున్న పెద్ద మనిషి. వరుసగా 2 భార్యల్ని స్వర్గానికి పంపి 3వ భార్య కోసం అన్వేషిస్తున్న వరుడు. లక్ష్మమ్మకు స్వయాన పిన్ని కొడుకు. ఈ అమ్మాయే కాదు నీ చిన్న కోడలు అక్క. మంచి హుషారైన పిల్లని విన్నాను. దేశం ఏదైతేనేం మంచి మర్యాద ఉండాలి కానీ అన్నట్టు పేరేమిటన్నావు అన్నాడు సుందరయ్య ఉపోద్ఘాతంగా. ఆయన్ని చూస్తుంటే తన చిన్నప్పుడు చనిపోయిన తాతయ్య గుర్తుకు వచ్చాడు వరలక్ష్మికి. అసలు పేరేదోలే, మేం వరలక్ష్మి అని మార్చుకున్నాం అంది లక్ష్మమ్మ.
తమ్ముడి ఊహలు చదవటానికి ప్రయత్నిస్తూ, బంగారం అంటే పేరు. అసలు మీరు ఇక్కడ ఎందుకక్క? నాతో వచ్చేయండి. లంకంత ఇల్లుంది, కట్టుకుపోయేంత ఆస్తుంది. ఇంట్లో దీపం పెట్టే మనిషి లేక ఏడుస్తున్నాను. కాళ్ళు చేతులు ఉండగా నమ్మి ఎవరికి అప్పగించటానికి మనసు రావటం లేదు. పోనీ పరాయి వాళ్ళెవరూ ఎందుకు తినాలి అంత ఆస్తి? పెళ్ళాడుదామంటే ఈ వయసులో పెళ్ళెందుకు అనిపిస్తుంది? సీతారాముడు నాగేశ్వరం వాళ్ళ పెళ్ళాల మీద నాకు నమ్మకం లేదు. ఉత్త స్వార్థపరులు. ఇక మిగిలింది నువ్వు, నీ చిన్న కోడలు. ఏది తెలియని రాఘవదేముందులే. మీరు ఊ అంటే మిమ్మల్ని నా దగ్గరే ఉంచుకుంటాను. ఎంతైనా రక్తస్పర్శ నీకుంటుంది. వరలక్ష్మి బుద్ధిమంతురాలు. నా తర్వాత రాఘవకు వాడి పిల్లలకి అవుతుంది ఆస్తి. ఏమంటావు అన్నాడు సుందరయ్య. అంతకంటే మాకు కావాల్సిందేముందిరా తమ్ముడు? నా ఘటం వెళ్ళిపోయాక వీడికి ఇక నువ్వే దిక్కు కావాలి అంది లక్ష్మమ్మ. వరలక్ష్మికి పెన్నిది దొరికినట్లు అనిపించింది. లంకంత ఇల్లు, సుందరయ్య చనిపోయిన భార్యల తాలూకు నగలు, పొలాలు, ఇక తన భవిష్యత్తుకు రక్షణ, పిల్లల జీవితాలకు పూలబాట ఏర్పడ్డాయని హాయిగా నెట్టొచ్చింది. పిల్లలకు పెద్ద పెద్ద చదువులు. ఆమె కళ్ళ ముందు అందమైన హరివిల్లు వేసింది. కానీ అది మాయం కావటానికి ఎన్నో రోజులు పట్టలేదు. వయసుకు తాతయ్య, వరుసకు తండ్రిలాంటి సుందరయ్య. పిల్ల, మరి ఇంత ఆస్తి, నీ నగలు ఊరికే తేరగా వస్తాయనుకున్నావా? బాగా ఆలోచించుకో. నీ పిల్లలు మహారాజుల్లా పెరగాలో, బీకారీ వెధవల్లా బిచ్చమెత్తుకోవాలో. ఎలాగూ నీకు మంచి పేరేమీ లేదు. డబ్బైనా ఉంటే అది మాపుకోవచ్చు. అది లేకుంటే మీ అత్త చచ్చాక కుక్కలు చంపిన విస్తరవుతుంది నీ బ్రతుకు. మరి నీ ఇష్టం అన్నాడు చివరగా. వరలక్ష్మి మనసు రాయిలా మారిపోయింది. కఠినశిలగా మిగిలిపోయింది. ఇదంతా జరిగి 5-6 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు వరలక్ష్మిని పిచ్చి రాఘవ భార్యగా జనం మర్చిపోయారు. ముసలి సుందరయ్య ఉంపుడు కత్తిగా మాత్రమే గుర్తించుకున్నారు. అయితేనేం, ఆమె ఒంటి మీద నగలు, ఆమెకు సుందరయ్య ద్వారా రాబోతున్న భూములు, రాజభవనం లాంటి ఇల్లు, రాజాలా పెరుగుతున్న ఆమె పిల్లలు, ఆమె ఎదురుగా ఎవరూ నోరెత్తలేకుండా ఏదో మంత్రం వేస్తున్నాయి. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అవసరమైతే 10 రూపాయలు అప్పు ఇవ్వగల మనిషి. మరి ఊరికే 4 రూపాయలు విదిలించగల స్తోమత ఉంది ఆమెకు. సుందరయ్య ప్రస్తుతం మంచంలో ఉన్నాడు. ఆయన విల్లు కూడా ఆమె పేరుతో వ్రాశాడని అసూయపడుతున్నారు బంధువర్గమంతా. ఆయన కాస్త గుటుక్కుమంటే ఆమె ఇక సర్వాధికారిణి అవుతుంది. తమకా పాటి తెలివి లేకపోయిందే అని వాపోయారు కొందరు గృహస్థులు, గృహిణులు. నాకు తెలుసు వల్లి, నీ మొహంలో మహారాణి కళ ఉందే. ఆనాడు నీకు 500 తీసుకున్నాను. న్యాయ ప్రకారం ఇంత అదృష్ట జాతకురాలివి 5,000 తీసుకున్నా తప్పులేదు. అందుకే నీ చెల్లెలికి 800 ఇస్తామని వస్తే వద్దు పొమ్మన్నాను. ఏమో అదెంతటి అదృష్ట జాతకురాలో ఎవరు చూచొచ్చారు? మీ అత్తగారు చచ్చిపోయిందని నిన్ను చేరదీసిన ముసలాడు కూడా చనిపోయేలా ఉన్నాడని మీ దేశం మనిషి ఒక ఆయన మాట వరుసగా చెప్పాడు. అంత ఆస్తి నువ్వు ఒక్కత్తెవు సంపాదించుకోగలవా? ఏమో, ఆడపిల్లవు, ఎవరైనా మోసం చేస్తారేమోనని మా భయం. మీ అమ్మ, నేను, నీ తమ్ముళ్ళు, చెల్లాయి నీకు తోడుగా ఉంటాం. చెల్లాయికి మంచి ధర చూచి నువ్వే పెళ్లి చేద్ది కానీ మాకు నిన్ను చూడాలని మహా ఇదిగా ఉంది. నువ్వు ఛార్జీలకు డబ్బు పంపితే వచ్చేస్తాము. నీ తండ్రి శ్యామినాథన్. ఆ ఉత్తరం చూసిన వరలక్ష్మికి విరగబడి నవ్వాలనిపించలేదు, పిచ్చిగా ఏడవాలనిపించలేదు. ఆమె గుండెల్లో ఏ మారుమూలలో మినుకు మినుకుమంటూ ఉన్న మమత, మానవత టప్పున ఆరిపోయాయి. ఆమె ఇప్పుడు పైకి మాత్రమే వరలక్ష్మి. ఆమె లోపలి రూపం వేరు. మనుషులంటే అసహ్యం. తన చుట్టూరా ఉన్న వారంతా మనుషులు కారని, తాను నాగరికత కప్పుకున్న ఓ అడవిలో క్రూర మృగాల మధ్య వాటిలో ఒకరిగా మారిపోయి జీవిస్తుందని నమ్మకం ఏర్పడింది. రాయిలా కూర్చుండిపోయావేమిటి వరం? కొంపతీసి నెల తప్పిందా ఏమిటి? శోషకొట్టినట్లు వాడిపోయింది మొహం. చనువుగా మందలిస్తున్న మీనాక్షమ్మ కంఠస్వరం చెవిదగ్గరగా వినిపించింది. తుల్లిపడింది వరలక్ష్మి. కళ్ళు తెరిచి చుట్టూరా చూసింది. పెళ్లి పూర్తయింది. 1 గంటలో కొన్ని సంవత్సరాల గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది తను. తనిప్పుడు డబ్బుగల బంగారు పిచ్చుక. చిచ్చి, మందకొండితనం పనికిరాదు. వరలక్ష్మి లేచి నిలిచింది. ఏమిటో చిన్న కునుకు పట్టినట్లయింది. అంటూనే అనుసరించింది. ఆ రాత్రి మరకతాన్ని గది వరకు సాగనంపుతూ ఆమెకు ధైర్యం చెప్పింది వరలక్ష్మి. ఆమె మనసు మాత్రం సన్నగా ప్రకంపించింది. మరకతం
మనుషులకు మట్టికి చాలా సంబంధం ఉంది. మనమంతా మట్టిలో పుట్టి పెరిగిన మనుషులం. నా మటుకు నేను చూడు ఎలా తయారయ్యానో, శిలగా మారిపోయానో. నువ్వు మరకతానివి. మరకతంగానే మిగిలిపోవాలని, నీ జీవితం మణిలానే వెలుగులు వెరజిమ్మాలని మనసారా వాంఛిస్తున్నాను. ఇక నువ్వు మట్టిలా మారుతావో, గట్టిపడి శిలగా మారిపోతావో కాలం నిర్ణయించాల్సిందే. ఏ భావాలు లేని నిర్లిప్తతతో వెనుతిరిగి తన కోసం వచ్చిన కారులో కూర్చుంది వరలక్ష్మి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.